నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా మాయిన్సా పట్టణంలో హిందూ బంధువులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓబుల్ మహారాజ్ హోలీ పండుగ కామదహనం పూజా కార్యక్రమం పౌర్ణమి వచ్చే సోమవారం రోజు సాయంత్రం 5:32 వస్తున్నది. కావున కామదహన కార్యక్రమం సోమవారం సాయంత్రం నిర్వహించుకుని హోలీ కార్యక్రమం మంగళవారం రోజున చేసుకోవాలని మన వేద పండితులు ఓబుల్ మహారాజ్ చెప్పడం జరిగినది. అదేవిధంగా మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగ్రహణం ఉంది. కావున మన మందిరాలను మూసి ఉంచాలని, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన హోలీ రంగోలీ కార్యక్రమాలను శాంతియుతంగా జరుపుకోవాలని హిందూ ఉత్సవ సమితి కోరుకుంటుంది. నమో దేవి మహాదేవి శివాయ సతద్గురు నమః. ఇప్పుడు మన నైసల హోలీ పండుగ వల్ల 2 నిమిషాలు చెప్తాను. హోలీ పండుగ ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ఇలా అన్ని పండుగలు అవుతాయి. ఉగాదికి వెళ్ళి స్టార్ట్ అవుతాయి, అయితే లాస్ట్ శివరాత్రి దాకా పండుగలు నడుస్తాయి. శివరాత్రి అయినాక 15 రోజులకు పూర్ణిమ నాడు హోలీ పండుగ. హోలీ అంటే ఏం పండుగ ఉంటుంది? హోలీ విషయంలో శాస్త్రం చెప్తుంది, కామ క్రోధ మోహ మద మత్స ఇవి అన్నీ మన లోపట్లో ఉంటాయి, అన్ని తీయాలా, ఆ హోలీలో వేయాలా అని ఒక శాస్త్రం. మనం ఒక సంవత్సరం దాకా అందరితో మాట్లాడతాం, ఇక్కడ దుష్మనులు అవుతాడు, ఇక్కడ గొడవలు అవుతాయి, అన్నీ అవి మర్చిపోయి ఆనాడు అది అంతా మనం హోలీలో పెడితే మళ్ళీ ఇంకా కొత్త సంవత్సరం కొత్త ప్రపంచం నడిపియాలా, ఇట్లా మన శాస్త్రం ఉంది. ఈ సంవత్సరం 2వ తారీఖు నాడే సాయంత్రం పౌర్ణిమ వస్తున్నది. ఆనాడు మన హోలికా దహనం చేయాలా. మళ్ళీ ఇంకా దహనం చేసినాక హోలీకి పూజ ఉంటుంది, దాన్ని పూజ చేయాలా. హోలికా నాడు ఏం పూజ చేస్తారు అంటే హోలీలో మనం నైవేద్యం చూపిస్తాం, ఆరతి చేస్తాం, అక్కడ పూజ చేసి ఆ హోలీకి ప్రదక్షిణ చేస్తాం. మన సంస్కృతి, సనాతన సంస్కృతి మనం చేయాలి. అది అయినాక సెకండ్ డే అంటే 3వ తారీఖు నాడు ధూళి వందన్. ఏ రాత్రి మనం హోలీ కాలుతాం, ఆ పొద్దుగాల రక్ష ఉంటుంది, ఆ రక్షకు మనం నెత్తి మీద పెట్టుకునేలా భస్మం నెత్తికి పెట్టుకునే ఈ శాస్త్రం ఉన్నది. అన్నీ మన రోగాలు అన్నీ వెళ్ళిపోతాయి. దానివల్ల 3వ తారీఖు నాడు మంగళవారం గ్రహణం వస్తున్నది. ఆ గ్రహణం సాయంత్రం అంటే మార్నింగ్లో 11 వెళ్ళి దాన్ని భేదాలు తగ్గుతున్నాయి. సాయంత్రం 3 గంటలకి వెళ్ళి 3కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 3 కొట్టి 20 నిమిషాలు స్టార్ట్ అవుతున్నది. 6 కొట్టి 48 నిమిషాల దాకా ఆ గ్రహణం ఉన్నది. ఆ గ్రహణం పీరియడ్లో మంది, ఆసక్తి మంది, వయోవృద్ధ మంది, ప్రెగ్నెన్సీ మంది, గర్భవతి స్త్రీలు ఆనాడు భోజనం చేయవద్దు, శాంతితోని పండుకునాలా, శాంతి పెట్టాలా. సాయంత్రం గ్రహణం విడిచినాక స్నానం చేసి భోజనం చేయాలా, గ్రహణంలో దానం చేయాలా, పూజ చేయాలా, అర్చన చేయాలి. మన ఉపదేశం చేస్తే గురుదేవి ఉపదేశం ఉంటే ఆ ఉపదేశం జపం చేయాలా. అంటే దాని ఫలం మనకు ఎక్క దొరకదు, ఇట్లా శాస్త్రం చెప్తుంది. ఈ చంద్రగ్రహణం మహత్వం ఇట్లా ఉన్నది. ఈ గ్రహణం 12 రాశిలకు ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంటుంది దాని 2 నిమిషాలు నేను చెప్తాను. దాని విషయంలో మేష రాశి, కర్క రాశి, ధన్ రాశి, కుంభరాశి, ఈ రాశికి గ్రహణం చూసుడు మంచిగా చూడాలని శాస్త్రం చెప్తుంది. దాని అయినాక వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి, ఈ రాశికి మధ్యం ఫలం దొరుకుతుంది. చూస్తే అనుమానం లేదు, తప్పక చూడాలా. మళ్ళీ వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి, మకర రాశి, ఈ రాశి వాళ్ళు ఆ గ్రహణం చూడవద్దు. ఆ గ్రహణం అశుభం ఉన్నది అని వాళ్ళు చూడవద్దు. గ్రహణంలో వేదం, శాస్త్రం, పూజలు పొద్దుగాల 6కి వెళ్ళి మందిర్లు బంద్ చేయాలా. సాయంత్రం 7 గంటల దాకా మందిర్లో పూజ చేయవద్దు. ఇట్లా మా శాస్త్రం ఉన్నది. సాయంత్రం 7 అయినాక పూజలు వగైరా చేయాలా, అన్నం తినాలా. ధన్యవాదాలు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే మన హోలీ పండుగ ఎప్పుడు చేసుకుందామనే నిర్ణయంపై బొబ్రు మహారాజ్ దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా మన బొబ్రు మహారాజ్ కూడా ఏ రోజు చేసుకోవాలనేది ఇప్పుడే మనకు తెలియపరచడం జరిగినది. ఏంటంటే హోలీ పండుగ మనము పౌర్ణమి అయిన తెల్లారి మనము దురాన్ని చేసుకుంటాము. పౌర్ణమి రోజు కామదహన కార్యక్రమం చేస్తాము. అందుకు వచ్చే సోమవారం 2వ తారీఖు
3వ నెల 26వ సంవత్సరము సోమవారం రోజు మనకు 5 గంటలకు పౌర్ణిమ వస్తుంది కాబట్టి సోమవారం రోజున కామదహన కార్యక్రమం చేసి మంగళవారం రోజున దులాండి కార్యక్రమం చేయాలని మన పంతులు గారు మనకు చెప్పడం జరిగినది. అదేవిధంగా మంగళవారం రోజు కూడా 11 గంటలకు గ్రహణ శక్తులు తగ్గుతున్నాయి కాబట్టి ఆ రోజు 11 గంటల నుండి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయకుండా 3 గంటలకు మన ఇండియాలో భారతదేశంలో 3 గంటలకు గ్రహణ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి 3 గంటల నుండి మన మందిరాలు కూడా అన్నీ మూసివేసుకుని 6 గంటల వరకు మందిరాలు మూసి ఉంచాలని మనకు మహారాజు గారు చెప్పడం జరిగినది. అదేవిధంగా మన యొక్క వయోవృద్ధులు కానీ గర్భిణులు కానీ అందరూ కూడా 3 గంటల నుండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కూడా మన శాస్త్రం ప్రకారము మనకు చెప్పడం జరిగినది. అందుకొరకు హిందూ బంధువులందరూ కూడా మన యొక్క ఈ హోలీ పండుగను సోమవారం రోజు కామదహన కార్యక్రమం చేసి మంగళవారం రోజు మధ్యాహ్నం వరకు మన యొక్క ఈ దులాండి కార్యక్రమాలు చేసి పూర్తి చేయాలని ప్రతి ఒక్క హిందూ బంధువును కోరుకుంటున్నాను.